అగ్నితత్వ ద్వారం మంచిదా అంటే దక్షిణానికి అగ్ని సంబంధించిన ద్వారం మంచిది. అంటే ఉత్తరం వైపు వాయుతత్వ ద్వారం మంచిది. నేను ఒక్కసారి డీటెయిలింగ్గా మీకు భూమితత్వము యాడ్ అవుతుంది, వాయుతత్వము, జలతత్వము, ఇలా పంచభూతాలలోని ఆకాశతత్వమైన ఈ బ్రహ్మస్థానం నిజంగా ఓపెన్ చేస్తే దానికి మించిందే ఉండదండి. భూమితత్వం మంచిదా, అగ్నితత్వం మంచిదా అంటే దక్షిణం అనేది ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మనము అగ్నితత్వం వైపు డోర్ తీసుకోము. అయితే మధ్య ద్వారాల గురించి చాలామంది మాట్లాడుతుంటారు కదా, మరి ఒరిజినల్ మధ్య ద్వారాలలో మూల ద్వారాలు, లేదంటే జలతత్వ ద్వారము, లేదంటే అగ్నితత్వ ద్వారము, లేదంటే భూతత్వ ద్వారము, లేదంటే వాయుతత్వ ద్వారం గురించి మీకు ఈరోజు వరకు ఎక్కడ ఎవ్వరు కూడా చెప్పలేదు. సో వాటికి సంబంధించిన కండిషన్ అసలు ఏంటి, ఆ పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈశాన్య ద్వారం మంచిది అనేది చెప్తూ ఉంటారు కదా. సో ఈశాన్యపు ద్వారం మంచిదా, ఈశాన్యపు నడక ఉన్న ద్వారం మంచిదా అని కరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే 100% ఈశాన్యపు నడక ద్వారం మంచిది. అలాగే అగ్నితత్వ ద్వారం మంచిదా అంటే దక్షిణానికి అగ్ని సంబంధించిన ద్వారం మంచిది. అంటే అగ్ని వైపు జరపడం మంచిది. జలతత్వం అన్నాం కదా, అగ్నితత్వ ద్వారం మంచిది. అలాగే పడమర వైపు భూతత్వ ద్వారం మంచిది. అలాగే ఉత్తరం వైపు వాయుతత్వ ద్వారం మంచిది. నేను ఒక్కసారి డీటెయిలింగ్గా మీకు శ్రీధర్ గారు దీనికి సంబంధించి డైరెక్ట్గా ఒక 3D లాగా తయారు చేశారు. ఆ కలర్ ఆప్షన్స్తో సహా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఒక వాస్తు పురుషుడికి సంబంధించిన టోటల్ ఇలా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఒకసారి వన్ సైడ్లో చూపిస్తాను నేను. ఇలా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్లియర్గా ఒకసారి చూడండి, ఈశాన్యం జలతత్వము అంటాం, అలాగే ఆగ్నేయం అగ్నితత్వము అంటాం, నెక్స్ట్ వాయువ్యం పృథ్వీతత్వం భూమితత్వము అంటాం, అలాగే వాయువ్యం వాయుతత్వం అంటాం. సో 4 తత్వాలు కలిసిన తర్వాత ఇది ఆకాశతత్వంగా ఇక్కడ మారుతుంది. సో అగ్ని అంటే ఆగ్నేయం నుంచి వచ్చే ఎనర్జీ బ్రహ్మస్థానానికి యాడ్ అవుతుంది, నెక్స్ట్ భూమితత్వము యాడ్ అవుతుంది, వాయుతత్వము, జలతత్వము, ఇలా పంచభూతాలలోని ఆకాశతత్వమైన ఈ బ్రహ్మస్థానం నిజంగా ఓపెన్ చేస్తే దానికి మించిందే ఉండదండి. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇందులో ఇక చూడండి, గృహ మధ్య సూత్రము గురించి మనం మాట్లాడుతున్నాము. ఒక ఇంటికి సంబంధించి నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు చూడండి. ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ అనేవి మీరు డోర్ అనుకోండి, ఇట్లా డోర్ నేను కరెక్ట్గా సెంటర్లో పెట్టినప్పుడు ఇక్కడ అగ్నితత్వము ఈ సెంటర్ డోర్లోకి వస్తుంది, అలాగే జలతత్వము వస్తుంది. అయితే 2 తత్వాలు ఒక ఇంటికి సమానంగా ఎప్పుడూ కూడా మనం తీసుకోము, అర్థమైందా? సో ఈ 2 తత్వాలు తీసుకోము కాబట్టి ఈ 2 తత్వాల్లో ఏది పవర్ఫుల్ ఈ తూర్పు ఫేసింగ్కి అని అనుకుంటే కనుక ఇక చూడండి, కరెక్ట్ సెంటర్ ఆఫ్ ద పార్ట్లో డోర్ పెట్టి కొంచెం ఇలా ఈశాన్యానికి జరిపి పెడితే ఆటోమేటిక్గా జలతత్వం అనేది 60% వస్తుంది, అగ్నితత్వం అనేది ఒక 40% వస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ రూపంలో నేను చెప్తున్నాను. కాబట్టి ఎక్కువగా మనకు జలతత్వం మాత్రమే రావాలి, ఇది ఇక్కడ ప్రధానమైన కండిషన్. అలాగే దక్షిణ ఫేసింగ్కి మనం తీసుకున్నాం అనుకోండి ఈ విధంగా. సో దక్షిణ ఫేసింగ్కి మనం తీసుకున్నప్పుడు భూమితత్వం మంచిదా, అగ్నితత్వం మంచిదా అంటే దక్షిణం అనేది ఫైర్ ఎలిమెంట్ కాబట్టి మనము అగ్నితత్వం వైపు డోర్ తీసుకోము, కానీ ఇది కూడా ప్లస్సే చేస్తుంది. ప్లస్ ఇక్కడ అగ్నితత్వం వైపు తీసుకుంటాం కాబట్టి సెంటర్ ఆఫ్ ద పార్ట్ నుంచి కొంచెం అగ్నితత్వం వైపు మనం జరుపుతాం. ఇలా జరిపినప్పుడు ఆటోమేటిక్గా దక్షిణానికి ఆగ్నేయం అనేది తోడు కాబట్టి ఈ 2 కూడా నంబర్ 1గా మీకు ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం పడమర తీసుకున్నప్పుడు ఇంకో పాయింట్ ఇందులో చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఏంటంటే 6వ స్థానము 4వ స్థానం 2 కూడా ఈజీగా మీరు పెట్టేసుకోవచ్చు, 2 డోర్స్. అండ్ సెంటర్ డోర్ పెట్టాలంటే మాత్రం ఆగ్నేయం వైపు జరపాలి. ఇప్పుడు భూమితత్వం మనం తీసుకున్నప్పుడు పడమర
నైరుతి ఇది మనకు పృథ్వీతత్వము నైరుతి. సో భూమితత్వం వైపు మనం డోర్ తీసుకోవాలంటే 1-2 ఇంచులైన నైరుతి వైపుకే జరపాలి. సో ఈ రకంగా మనకు పడమరకు సంబంధించి సెంటర్ ఆఫ్ ద పార్ట్ నుంచి నైరుతి వైపుకి జరపడం అనేది నంబర్ 1. అలాగే ఇప్పుడు ఉత్తరం మనం తీసుకుంటున్నాం. సో ఉత్తరం మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, ఇది వాయుతత్వానికి సంబంధించి అండ్ వాయు అండ్ జల రెండు మిక్సింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఎటువైపు మనం తీసుకోవచ్చు అంటే ఈ రెండు కూడా మనకు ప్లస్సే కాబట్టి సెంటర్లో కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే దీని ప్రిఫరెన్స్ ఎప్పుడైనా వాయువ్యంలో జరిపి పెట్టడం అనేది ఫస్ట్ ప్రయారిటీ మనకు. అలాగే ఏ ఫేసింగ్ తీసుకున్నా ఆల్వేస్ రైట్ సైడ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్. సో క్లాక్ వైజ్లో తిరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మధ్య ద్వారాల గురించి చాలామంది మాట్లాడుతుంటారు కదా, మరి ఒరిజినల్ మధ్య ద్వారాలలో చూడండి, గృహ మధ్య సూత్రంలో ఖచ్చితంగా ఉండొద్దు. ఒకవేళ పెట్టాల్సి వస్తే అన్ని సెంటర్స్ పెట్టొచ్చు, బట్ కమర్షియల్ బిల్డింగ్స్కి టెంపుల్స్కి మాత్రమే పెట్టాలి. ప్రధాన ద్వార మధ్య సూత్రం అనేది చూడండి ఎప్పుడు కూడా మధ్యలో ఉండకూడదు. అర్థమైందా? అంతే, సింపుల్. ఇదే అండి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకా దీనితో పాటుగా మనము ఈశాన్య ద్వారాలకు సంబంధించి తరువాయి ఎపిసోడ్లో మాట్లాడుతున్నాం. సో టోటల్ కండిషన్స్ కూడా మాట్లాడతాం. సో నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి. ఓకే, సో నెక్స్ట్ వీడియో వచ్చేసేసి కంప్లీట్గా మీకు ఈశాన్య ద్వారాలకు సంబంధించి మనం చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి ఆ వీడియో కూడా పూర్తిగా ఖచ్చితంగా మీకు చూడండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.